ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు కదిలించబడతాయి. అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోక అంటే ఈ యొక్క సంబంధమైనటువంటి చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఉంటారు, కానీ మర్యాదలు మాత్రం లోక మర్యాదలు అనుసరిస్తారు. ఈ మధ్యలో నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, చక్కగా వివాహం మ్యాచ్ వచ్చింది, ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగానే ఉన్నది. అమ్మాయి వాళ్ళు కూడా క్రైస్తవ మ్యారేజ్ చేయాలనుకున్నారు, అబ్బాయి వాళ్ళు కూడా క్రైస్తవ మ్యారేజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. సో భోజనాల సమయం వచ్చేసరికి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క అబ్బాయి వాళ్ళ విలేజ్లో ఒక సిస్టమ్ ఉన్నదన్నమాట, తాంబూలాలు అంటారు కదా. సో అది ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, దేవుని ప్రకారంగానే చేద్దాం, కానీ ఇక్కడ మరి పెద్దలు ఇక్కడ పద్ధతి ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో అలా చేద్దాం అని అనేసరికి ఈ యొక్క పెళ్లి కూతురు వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసి, ఏంటి మళ్ళీ ఇప్పుడు దాకా బాగానే అన్నారు, మళ్ళీ ఈ లోకానుసారమైనటువంటి ఈ చిన్న విషయమే కదా వదిలేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ రేపు అన్న రోజునని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసి, మాకు ఇష్టం లేదండి మళ్ళీ అలా మేము చేయలేమని చెప్పి డ్రాప్ అయిపోయారు. వినాలి ఇక్కడ జాగ్రత్తగాను, ఈ లోక మర్యాదను అనుసరించక. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలన్నా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితంలో చూడాలనంటే, ఖచ్చితంగా ఎవని మనసు నా మీద ఆనుకుంటాదో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆనుకుంటాము కంప్లీట్గా, వాడు పూర్ణ శాంతి గలవాడిగా, పూర్తి శాంతి గలవాడిగా ఉంటాడు. మరి మనం కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు మనసులో గందరగోళం, గలిబిలి ఏలుబడి చేస్తూ ఉంటుంటుంది. పూర్ణమైనటువంటి శాంతి మనకు అనుగ్రహించబడదు కదా. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ లోక మర్యాదను అనుసరించమన్నాడా? అంటే మర్యాద లేకుండా జీవించమన్నాడా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను, పెద్దలందరినీ గౌరవించాను అని చెప్పి మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు స్కూల్లో కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే పెద్దలను గౌరవించాలి, మంచిదే. కానీ ఈ లోక మర్యాద అంటే ఏంటి అర్థం? ఇదే, ఈ లోకంలో ఉండి కొన్ని మర్యాదలు ఉంటాయి, అవి దైవికమైనటువంటివి కాదు. పెద్దలను గౌరవించడం తప్పలేదు, కానీ ఈ లోక మర్యాద అంటే ఏంటంటే చాలా ఉంటాయి. అక్కడ అది చెయ్యాలండి, ఇక్కడ అది చెయ్యాలని చెప్పేసి కొన్ని మర్యాదలు పాటించకుండా పోయినట్లయితే మన జీవితానికి అది చాలా పెను ప్రమాదం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? అనుసరించొద్దు. మరి ఏం చేయాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే, గొంగలి పురుగు ఎలాగైతే చీతాకు చిలుగ్గా మారుతుందో, రూపాంతరం చెందుతుందో, ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుందో, జీవితాన్ని మార్చుకుంటుందో, ఈ క్రైస్తవుడు కూడా జీవితాన్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఈరోజు చాలామంది ఒక మాట ఉంటుంటారు, ఏమని అంటారంటే, ఎక్స్ క్రిస్టియన్ అంటే గతంలో నేను క్రైస్తవుడేనండి, కానీ ఇప్పుడు కాదు నేను. ఎందుకనంటే గతంలో దేవుని తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు విడిచిపెట్టేసాను, అందులో ఏమీ లేదని. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుతో పాటు సమాధి చేయబడినటువంటి వాడు. పాతవి గతించెను, క్రొత్తవాయను. వింటున్నారా? క్రైస్తవుడు అంటే ఏంటంటే నీ పాత జీవితాన్ని పణంగా పెట్టి, ఆ పాత జీవితాన్ని సమాధి చేసి నూతనమైనటువంటి జీవితం క్రీస్తులోనికి వచ్చావు. బాప్తిస్మం పొందావంటే సమాధి చేయబడ్డావు. మళ్ళీ నీ పాత జీవితం, పాత ఆలోచన మళ్ళీ వచ్చి ఏలుబడి చేసేటువంటి అవకాశం లేదు. వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేగాని కొన్నాళ్ళు దేవుని నమ్ముకున్నాను, కొన్నాళ్ళు దేవుళ్ళో ఉన్నాను, బైబిల్ అంతా చదివాను, కానీ అందులో ఏమీ లేదని తెలిసి బయటకు వచ్చేసాను అంటే వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? కాదు 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 కదా. ఎక్కువ ఈ మధ్య నేను పడుతున్నటువంటి మాట, ఎక్స్ క్రిస్టియన్, ఎక్స్లో వైలు జెడ్లో ఉండవు క్రిస్టియానిటీలోను. క్రీస్తుని కలిగి ఉన్నావంటే క్రీస్తు కొరకు జీవించాలంతే. హల్లెలూయా. నాగటి మీద చేయట్టి వెనక చూసేటువంటి వాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని అంగీకరించావంటే నీలో ఉన్నటువంటి స్వభావం, నీలో ఉన్నటువంటి ప్రతీది కూడా సమాధి చేసి నీ జీవితాన్ని సమర్పించుకుని దేవునికి అర్పించుకుని ముందుకెళ్తాం అనమాట. అంటే సంతోషం ఉండదా? దేవుళ్ళో ఉన్న సంతోషం ఎక్కడ ఉండదండి. నిజంగా యేసయ్యను నువ్వు అంగీకరించినట్లయితే శాంతి సమాధానాల కర్త ఆయన. నీ జీవితానికి శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, నీ జీవితంలో ఉన్న గందరగోళం అంతా కూడా కట్టుబడాలన్నా ఆయన దగ్గరే ఉంది. మరి ఇంకేముంది ఈ లోకంలోనూ? లేదు బ్రదర్, కొంచెం మనశ్శాంతి కోసం కామెడీస్ చూస్తుంటాను, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నేను పేర్లు చెప్పను కానీ అట్లన్నీ మీకు తెలిసేవన్నీ. వాటిని చూస్తుంటాను అప్పుడప్పుడు 5 నిమిషాలు తప్ప.
అంటే దేవుడిలో లేనటువంటి ఆనందం లోకంలో ఏమన్నా చెప్పండి, దేవుడిలో లేనటువంటి సమాధానం లోకంలో ఏదని చెప్పండి. ఇక్కడ ఏమన్నా ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని మీద ఆనుకోలేదు కాబట్టి నీకు ఒక 5 నిమిషాలు వీడియో చూస్తే ఆనందం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఉన్నావు కాబట్టి వాటి వైపు చూస్తూ ఉన్నావు. దేవునితో గడపడానికి సమయం లేనప్పుడు నాకు చాలా విచిత్రమైనటువంటి విషయం అనిపిస్తూ ఉంటుంటుంది. ఏంటంటే చాలామంది దైవ సేవకులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే దేవుడి గురించి ప్రకటించడానికి కదా దేవుడు మనకి ఇచ్చాడు ఈ సమయం. ఇది మానేసి ఏం చేస్తారంటే ఆ సేవకుడు ఇలాగా, ఈ సేవకుడు ఇలాగా, ఇది అలాగ అది అలాగా. అంటే దేవుని ప్రేమను వివరించడానికి టైం సరిపోవట్లేదు, దేవుని గొప్పతనాన్ని చెప్పడానికి టైం సరిపోవట్లేనటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని నువ్వు నిజంగా ప్రేమను వివరించడానికే సమయం సరిపోదు. అటువంటిది అన్ని పక్కన పెట్టేసి బైబిల్ పక్కన పెట్టి వాక్యాలు పక్కన పెట్టి ఇదిగో ఆ సేవకుడు ఇలాగా, ఈ సేవకుడు ఇలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా ఆలోచిస్తున్నారు మీరు. ఎందుకని అటువంటి వీడియోలు చేస్తుంటారంటే మనలాంటి వాళ్ళు చాలామంది చూస్తుంటారు కాబట్టి కదా. ఓహో ఆ సేవకుడి సేవకుని తిట్టాడా, ఓహో ఈయన అలా చేస్తాడా, ఇది ఇలా. మీకు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. పోనీ ఒక సేవకుడిని దూసింది ఇంకొక సేవకుడు చెప్పినటువంటి వీడియో చూసి మీరు ఏమైనా బలపడ్డారా, ఆత్మలో బలపెట్టారా? ఆ రోజు 10 గంటలు ప్రేయర్ చేశారా? ఆ రోజు ఒక 20 అధ్యాయాలు బైబిల్ చదివారా? ఆ రోజు దేవుడు మొఖాన్ని చూసారా? ఆలోచించిన ప్రియ లోకం ఎటు వెళ్ళిపోతుందో. జ్ఞానయుతంగా లేకపోతే నీ జీవితాన్ని, నీ సమయాన్ని అరించి వేస్తాడు సాతానుగాడు. ఇటువంటి నీ విశ్వాసంలో బలపరిచే వాక్యం విను, నువ్వు దేవునికి అంటుకట్టబడే వాక్యం విను, విశ్వాసంలో బలపడే వాక్యం విను, దేవుని కొరకు రోషంగా జీవించాలని వాక్యం విను. అంతేకాని వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు, ఆయన ఇలా చేశాడు, ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు. నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? ఆయన ఎవరో తప్పు చేశాడు, నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? నీకు ఉపయోగమా? లేదు. అవసరమైతే ప్రభా సేవకులందరికీ మంచి మనసి నీకోసం రోషంగా జీవించే జీవితం అని నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా ఫలితం ఉంటుందేమో. కానీ దయచేసి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నా ఛానల్లో నా ఫోటో పెట్టుకోవాలంతే. నా ఛానల్లో ఎవరో సేవకుడు ఫోటో పెట్టి ఈయన అలాగే ఇలాగని చెప్తే అది మంచిది కాదు అసలే. ఇంకా ఒకవేళ నేను చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఫోటో పెట్టానంటే ఆ వ్యక్తి గొప్ప గురించి చెప్పాలి. హల్లెలూయా. ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు చెప్పాలి. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ ఏసాన్ గారిదో, దినకరణ గారిదో, లేకపోతే ఎవరెవరు గొప్ప సేవకులు పెడతాను. ఎందుకని పెడతానంటే వాళ్ళ జీవితంలో ఇటువంటి దేవుడు కార్యాలు చేశాడు అని మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అటువంటి వారిని తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలని, వాళ్ళ జీవితంలో దేవుడితో పెనుగులాట ఎలా ఉండేటువంటిది, దేవుని పట్ల విశ్వాసాన్ని ఎలా కలిగి ఉన్నారు, వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా తట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఉపయోగించాలి తప్ప ఎవరినన్నా మనం. అంతేగాని వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా, ఎంత లోపం తెలుసా, ఎంత పాపం ఉందో తెలుసా, దానివల్ల ఉపయోగం ఏమని చెప్పండి మీకు. ఆలోచించారా? అదే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, ఈ లోకంలో ఉన్న క్రియల వైపు చూడొద్దు, ఈ లోకంలోనే జీవించాలి. పడవ నీటిలోనే వెళ్ళాలి, లేకపోతే ప్రయాణం ముందుకెళ్దాం. కానీ ఆ నీటితో స్నేహం ఎంతవరకు అంటే ఆ నీటి మీద ఈ పడవ నడవటం వరకు మాత్రమే. స్నేహం పెరిగా నీరు పడవలోకి వస్తే పడవను ఉంచేద్ది, జీవితం గందరగోళం అయిపోద్ది, ప్రయాణం కాస్త ప్రమాదంగా మారుతుంది. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మీ సమయం అంతా వేస్ట్ అయిపోతుందో చూడండి. ఈరోజున డిబేట్స్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళని వీళ్ళు తిట్టుకోవటాలు, వాళ్ళు ఈ సేవకులు ఇవన్నీ జరుగుతుంటుంటాయి. వాటి వైపు చూస్తుంటాం మనం. విశ్వాసం ఎలా బలపడాలి విను, నమ్మకంగా ఉన్నటువంటి వారు దేవుని ఎలా పొందుకుంటారు విను, దేవుని కొరకు రోషంగా జీవించాలంటే విను, ఉదయకాలంలో దేవుడు చేసిన అద్భుతాలు విను. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితానికి పనికొచ్చాయి కదా, నువ్వు ఆత్మలో ఫలించడానికి ఉపయోగపడే విషయాలు కదా ఇది విన్నావు. కానీ ఏంటంట ఎగ్జైట్మెంట్ అనమాట. మొన్న ఎవరో ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో పెట్టారు. ఒక కుక్క ఏం చేస్తుందంటే ఇటు గోడ ఉంది, ఆ గోడ మధ్యలో దానికి దీని కాళ్ళెట్టి ఎలాగైతే అలాగల్లా పాకి ఆ గోడ మీద చూస్తుంది అనమాట. ఎందుకని అక్కడ ఏ కుక్కలు గోడ వాడుకుంటే చూస్తుంది అనమాట. అంటే ఇది కుక్క అయినప్పటికీ మనుషులతో పోల్చారనమాట. పక్కోడిది ఏం జరుగుతుందో చూడాలి ఎంత ఆతురతో అని పెట్టాడు ఎవడో లైన్ అనమాట. అంటే ఈ కుక్క ఏం చేస్తుంది, ఆ ప్రహరీ గోడ పైకంటే ఎక్కి చూస్తుంది అనమాట అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఇప్పుడు ఇది పొరపాటున అక్కడ నుంచి జారిపడితే కాలు ఇరుగుతుంది, దీనికి ఏమైనా అనవసరం. కుక్కలో కంటగా మనుషులు కూడా అలాగే ఉన్నారన్నమాట. ప్రియులు గమనించండి, నీకు ఆత్మలో వర్ధిల్లాలనుందా? నా ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లు. ఆత్మలో ఎలా వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడాలి, దేవుని వరాలను ఎలా పొందుకోవాలి, నా జీవితంలోని సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి, ఇది కదా. వాళ్ళకంటే పని పాట లేనటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో వ్యూస్ కోసం, యూట్యూబ్లో ఫేమ్ కోసం, దేనికోసం వీడియోలు చేసుకుంటుంటారు.
అవన్నీ మీరు చూస్తా టైం వేస్ట్ చేసుకుంటా ఎలా స్తుతించాలో వీడియో చూడండి, బలపడండి. దేవునికి ఎలా దగ్గర అవ్వాలో విశ్వాసాన్ని కట్టుకోండి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మానేసేసి నీకు సమయం ఉందా, 1000 స్తుతులు నెట్లో చూసుకో, లేకపోతే ఎక్కడ చూసుకో, చక్కగా వస్తాయి. అవన్నీ స్తుతిస్తూ ఉండి దేవుని థ్యాంక్ యూ జీసస్ వందనాలు వేసే ఎంత బలపడతాను. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు పొందుకుంటావు. అంతేగాని ఎవరో ఇద్దరు సేవకులు ఒకళ్ళు దూషించుకుంటూ ఉంటారు, గంట 2 గంటలు ఉంటుంది, ఆ వీడియో చూస్తావు. ఏమన్నాడు, అవును అలాగనకూడదు, ఆయన తప్పే కదా, ఈయన చెప్పింది కరెక్టే కదా, ఈయనే బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పలేదు. ఈ జడ్జిమెంట్ ఎందుకు? నువ్వు జడ్జివా? ఎంత సమయాన్ని సైతానుగాడు నిన్ను తినేస్తున్నాడు తెలుసా? నీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాడు తెలుసా? నీ జీవితం ఆగిపోయింది అక్కడ. దానివల్ల నువ్వు ముందుకెళ్ళలేవు, దానివల్ల నీ జీవితం ఏది సాధించలేవు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి అస్సలు ఇద్దరు సేవకులు ఒకరు వ్యతిరేకంగా కనపడ్డ వీడియో కానీ తమ్నెల్ కానీ చూసిన వెంటనే ఇది నాకు సంబంధించింది కాదు, నెట్టేసేయండి, గెంటేసేయండి, చెత్త, ఇది చెత్త, ఇదంతాను అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అటువంటి వీడియోని ఎట్లా గెంటి పడేస్తారో మీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆపుకోగలుగుతారు. మీరు అటువంటి వీడియోలు ఆపారంటే నీ ఆశీర్వాదం నువ్వు గెంటేస్తానమాట. ఈ ఆశీర్వాదం నాకొద్దు, ఈ ఆశీర్వాదం నాకొద్దు. ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దు ప్రియులారా, ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ లోక మర్యాదను అనుసరించక మనోడేలేండి, మనకు తెలిసినోడేలేండి, నో. ఈవెన్ నేనైనా ఎవరైనా సరే ఒక సేవకుడి గురించి చెడ్డగా చెప్తుంటే అస్సలు మీకు సంబంధించింది లేదు, వినొద్దు. మంచి చెప్తే వినండి, నీకు ఉపయోగపడేదైతే వినండి, ఆరోగ్యకరమైన విషయాలు వినండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఇదే ఆయన తప్పు, నాది కరెక్టు. చూసారా, వాళ్ళ భక్తి తప్పు, వాళ్ళ సంఘం తప్పు, మా సంఘమే కరెక్టు, మా బోధే కరెక్టు, మా మినిస్ట్రీనే కరెక్టు, మేము చేసేదే కరెక్టు. ఇట్లా చూడగా ప్రతి వాళ్ళు ఇదే మాట. ఈరోజు నన్ను తప్పుడు బోధలే, మనది కరెక్ట్ బోధే. ఇట్లాగా ప్రతి తప్పుడు బోధ బోధించే వాళ్ళు ఎవరైనా సరే ఇదే మాట మాట్లాడుతుంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనొద్దు. దేవుడు ఒక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణ ప్రకారము. చూసారా, విశ్వాసంలో పరిమాణాలు ఉన్నాయి, విశ్వాస పరిమాణాలు ఉన్నాయి. నీ విశ్వాసపు లెవెల్ వేరు, నా విశ్వాసపు లెవెల్ వేరు, నా భార్య లెవెల్ వేరు, నా పిల్లల లెవెల్, ఒక్కొక్కరు విశ్వాసం ఒక్కొక్క పరిమాణం ఉంటుంది. ఆ విశ్వాస పరిమాణము, అందుకని దేవుడు అంటాడు, నీ నమ్మకి చెప్పిన అంటే నీ విశ్వాస పరిమాణం చెప్పి నీకు జరుగునుగాక. చిరిగిపోయిన చొక్కా వేసుకుని ఫ్లైట్ కావాలంటే నీ విశ్వాసం కనీసం చిరిగిపోయినటువంటి ఈ యొక్క ఈ షర్టు, కొత్త షర్టు రావాలన్నటువంటి విశ్వాసం నీకు ఉండాలి ముందు. ఈ విశ్వాసంలో నువ్వు పరిపూర్ణమైతే నీ విశ్వాసంతో కొత్త షర్టునే పొందుకోవాలంటే నువ్వు ఫ్లైట్ని ఎలా పొందుకుంటావు? ఫ్లైట్ ఎలా వస్తుంది నీకు? ఈ పరిమాణం వేరు, ఆ పరిమాణం వేరు. అంటారు కదా పెద్దలు, ఉట్టికి ఎగరనవాడు ఆకాశానికి ఎగిరెత్తనన్నాడంట. అర్థమైందా? ఉట్టికి ఎగరనవాడు ఆకాశానికి ఎగిరెత్తన అంటే అర్థం ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు వాడికి. ఉట్టి మీద ఉంటుంది, తిండి ఉంటుంది కదా. ఉట్టికి ఎగరలేనట్టంటే ఆ ఉట్టి మీద ఏముంటుంది? తినగా మిగిలింది ఉట్టి మీద పెట్టుకుంటాం, నిలవదే. అంటే కనీసం తిని మిగిల్చుకునేటువంటి సత్తా లేదు వీడికి. ఆ పూటకే సరిపోదు వీడికి, తిని దాన్ని నిల్వ చేసుకుంటాడు. అంటే ఉట్టికి ఎగరటం అంటే ఏంటంట, తిన్నటువంటి ఆహారాన్ని కొంచెం సేవ్ చేసుకోవటానికి. రేపటికి ఏంటో కూడా తెలీదు. అర్థమైందా? రేపటికి ఏంటో కూడా తెలీదు. అలాంటిది ఆకాశం అంటే ఫ్లైట్ కొనేస్తానంటాడు. అర్థమైందా? ఇంకా బాగా చెప్పాలంటే లోకంలో అంటారన్నమాట, మింగటానికి మెతికిలేదు కానీ మీసాలుగా సంపంగ నూనె కావాలన్నాడు. అంటే ఎవరో మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు ఈ సామెతలు ఎక్కువ వాడేటువంటి వారు. చూసారా, మింగటానికి మెతికి లేకపోయినా కానీ మీసాలుగా సంపంగ నూనె కావాలన్నాడంట. అలాగా ఉట్టికి ఎగరలేడు అంటే ఏంటి? కనీసం భోజనం ఒక పూట తిని ఇంకొక కొంచెం ఏమైనా ఉంటే దాచుకుందారా అంత మిగిలేంత లేదు, ఆ స్థాయి కాదు. తినడానికి లేని స్థితిలో ఉంటే నువ్వు ఆకాశానికి ఎగిరెత్తానంటే ఫ్లైట్ కొనేస్తాను నువ్వు అన్నావంటే ఎలా ఉంటుంది? వినాలి జాగ్రత్తగా. కాబట్టి నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది విశ్వాసం? ఇప్పుడు నేను ఎలాగున్నాను, రోజు మంచిగా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఈ యొక్క మజిల్ సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు ప్లెయిన్గా ఉన్నటువంటి హ్యాండ్స్ కట్స్ వస్తాయన్నమాట. ఇట్లాగా ఇవన్నీ పెరుగుతూ ఉంటుంటాయి, ఇవన్నీ పెరుగుతాయి, ఇవన్నీ వస్తాయి. ఇలాగ అందులోకి ఏమొస్తాయి? ఎంత పెద్ద బాడీ వస్తుంది. ఎలాగొచ్చింది? ఊరుకుని వచ్చిందా? డే బై డే చేస్తూ ఉండగా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా మజిల్స్ ఫామ్ అవుతాయి, బాడీ బిల్డ్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాను. హల్లెలూయా. అలాగే నీ విశ్వాసపు మజిల్స్ ఏమవుతాయి? అందరికీ నార్మల్గానే ఉంటాయి.
కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ 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 హల్లెలూయా ఈ యొక్క వాక్యాన్ని వింటూ 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 ఉండగా ఏమవుతుంది? విశ్వాస పరిమాణం పెరుగుతుంది. నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో నేను గొప్ప చెప్పట్లేదు, కానీ ప్రతి తల్లి చెప్పేటువంటి మాట, ప్రతి చెల్లి చెప్పేటువంటి మాట ఏంటంటే, అనయ్య ఇంతకాలం ఏదేదో విన్నాను కానీ నేను మీ బోధ విన్నాక, అంటే దేవుడు మీ ద్వారా పలికించిన మాటలు విన్నాక, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత, మీకు ఇచ్చిన గ్రహింపును బట్టి మీరు బైబిల్లో ఉన్న విషయాలు మీరు అర్థం చేసుకున్న విధానాన్ని బయటికి వెల్లడి చేస్తున్నప్పుడు నిజమే కదా, ఇంతకాలం చెయ్యిదేవా ఇదేవా అని అడుక్కున్నాం మేము. ఎస్, వాస్తవమే. కానీ ఎప్పుడైతే మీ వాక్యం ఆ బోధ విధానాన్ని మేము విన్నామో నిజమే, అడుక్కోవటం మానేస్తాం. థ్యాంక్ యూ జీసస్, మాకు ఇచ్చేస్తావు అని ఎప్పుడైతే అన్నామో మా మానసికమైనటువంటి సంతోషం, మా మనసుకు ఆనందం, అది పొందుకోలేకపోయినా కూడా పొందుకున్నామన్నటువంటి సంతోషం, ఆ సంతోషంలో 37వ కీర్తన 4వ వచనం నెరవేర్చబడుతుంది. యెహోవాను బట్టి సంతోషించుము అని ఉంది కదా అన్నయ్య. ఆ మాట మాకు భలే పనిచేస్తుంది. యేసయ్యని బట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాము. యేసయ్య నీకు వందనాలు, వందనాలు యేసయ్య, నాకు వివాహం జరిగించేసావు, యేసయ్య నీకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చేసావు, యేసయ్య నీకు వందనాలు, గర్భఫలం ఇచ్చేసావు అని చెప్పి మనస్ఫూర్తిగా ఇచ్చేశాడు అనేటువంటి ఉద్దేశంలోకి వచ్చి మేము స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఊహించినటువంటి రీతిలో ఏదైతే జరగలేదో జరిగిపోయినట్టుగానే దేవుని స్తుతిస్తూ ఉన్నామో రోజుల్లో, గంటల్లో. ఇందాక ఒక సహోదరి చెప్పింది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారంట ఒక విషయం కొరకు, జరగట్లేదంట. కానీ ఇప్పుడైతే ఇందులోకి వచ్చి థ్యాంక్ యూ జీసస్ జరిగించినందుకు వందనాలంటే ఆటోమేటిక్గా విషయం జరిగిందంట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల సాక్ష్యాలు అనేటువంటి ప్రార్థనా విధానం మార్చుకున్న తర్వాత, ప్రభుని స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత హల్లెలూయా అద్భుతమైన ఫలితాలు మేము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదే కదండి కావాల్సింది. ఏదన్నా పని చేస్తున్నావంటే ఫలితం కోసమే కదా. నువ్వు ప్రార్థన చేసినా కూడా ఫలితం ఉండాలి, ప్రభుని స్తుతించినా కూడా ఫలితం ఉండాలి, ప్రభుని మహింపరిచినా కూడా ఫలితం ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు ప్రభుని మహింపరచడం, ఎస్, ప్రభు మహింపరచబడితేనే కదా నువ్వు చేసిన దానికి ఫలితం ఉన్నట్టు. హల్లెలూయా. నేను చాలా నిర్మోహమాటంగా చెప్తాను వాక్యాన్ని ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను దేవుని వైపు చూసే వ్యక్తిని కాబట్టి, దేవుని సంతోషపెడతాకే చూస్తాను, ప్రజలను సంతోషపెడతాకి, వచ్చిన వాళ్ళందరూ సంతోషపెడతాకి, ప్రభుని సంతోషపెట్టాలనుకున్న వాళ్ళందరికీ కూడా నా వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుని మహింపరచాలనుకున్న వాళ్ళందరికీ కూడా నా వాక్యం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కానీ వేరే ఉద్దేశాలతో వచ్చేటువంటి వారికి మాత్రం నా మాటలన్నీ కూడా బాకుల్లా ఉంటాయన్నమాట, బాణాలా గుచ్చుకుంటాయి. ఈరోజు నీ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే సరి చేసుకోండి. అలా లేనట్లయితే అలా ఉండటానికి ట్రై చేయండి. అటువంటి జీవితం లేనట్లయితే అటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా విశ్వాసం లేకపోతే వృధా. మరి విశ్వాసం ఎలాగొస్తుంది? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినాలి. అంతేగాని ఇంకొక సేవకుడి గురించి, ఇంకొక సేవకుడు లోపాల గురించి, ఇంకొక ఆమె గురించి, ఇంకొక ఆవిడ జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క చెడు సంభవాల గురించి, వాళ్ళ తప్పిపోయిన విధానం గురించి, దేవుడికి వాళ్ళు చేసినటువంటి అన్యాయం గురించి, దేవుడిని మరి దేవుడి నామాన్ని వాళ్ళు అవమానపరిచిన విధానం గురించి వినటం వల్ల నీకు ఆశీర్వాదం రాదు. నీ జీవితంలో మేలు జరగదు. నీ సమయం వృధా. చూడండి, ఎవరన్నా అసలు ఆవిడ గురించి నీకు తెలుసా? ఏంటి, ఎంత పెద్ద చెవో అయిపోద్ది. ఆవిడ గురించి నీకు తెలుసు అంటే, నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఆవిడ గురించి తెలుసు, నువ్వేం చేస్తావు? సమస్యలు ఉందా? ప్రార్థన చెయ్యి. సంతోషం ఉందా? దేవునికి స్తోత్రం చెప్పు. అయిపోయింది. అంతే. అవునా, ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, నీకు ఎందుకంటుంది అంతాను? కాబట్టి ఈ రోజున లోకము మాయలో పడిపోయింది ప్రియులారా. లోకము మోసంతో నిండిపోయింది. ఆ మోసంలో నువ్వు కూడా ఇరుక్కుపోతున్నావేమో, జాగ్రత్త. ఆ లోకంలో నువ్వు కూడా ఇరుక్కుపోతున్నట్లయితే చాలా జాగ్రత్త. వింటున్నారా? చాలా చాలా జాగ్రత్త. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా. విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారొకటికై. అబ్బా, ఏం బుద్ధి అంటే స్వస్థ బుద్ధి, రోగ బుద్ధి కాదు, అసూయ బుద్ధి కాదు, ద్వేషపూరితమైన బుద్ధి కాదు, ఎదుటివారి పట్ల సహించలేని బుద్ధి కాదు. చూడు బుద్ధి అలాంటి బుద్ధి చూపించుకున్నారు అంటారు కదా. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి, స్వస్థత వచ్చిందంటే ఏంటి, ఆరోగ్యం వచ్చిందని, కోల్పోయింది తిరిగి తెచ్చుకున్నావని.
హల్లెలూయా. పిల్లలు గమనించాలి, స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే ఎదుటివారు అభివృద్ధి చెందినారా, ఓ థ్యాంక్ యూ జీసస్, ఎంత గొప్పోడు దేవా, వాళ్ళు ఎంత అభివృద్ధి చెందించావు దేవా, ఇది స్వస్థ బుద్ధి. ఉందా? అసూయ బుద్ధి ఉందా? స్వస్థత ఉందా? తగిన రీతిగా తనను తాను ఎంచుకొనవలను. స్వస్థ బుద్ధి గలవారుడికై తగిన రీతిగా తనను తాను ఎంచుకోను. నువ్వు స్వస్థ బుద్ధి కావాలంటే తగిన రీతిగా ఎంచుకోవాలి. స్వస్థ బుద్ధి వద్దు అనుకుంటే, తగిన దానికంటే ఎక్కువ చేసుకుంటే, హెచ్చించుకుంటే నాశనానికి ముందు గర్వం వస్తుందంట. గర్వం నాశనానికి ముందు గర్వం వస్తుందంట. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రియాల వాక్యాన్ని. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. చూసారా, నాకు అనుగ్రహించబడిన కృప, నేను పొందుకున్న కృప కాదు, నేను సంపాదించిన కృప కాదు. వింటున్నారా? నువ్వు నేను సంపాదించే వచ్చింది కాదు, అనుగ్రహించబడింది, ఇవ్వబడింది, ఉచితంగా పొందుకున్నాము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. కృప అంటే దేనికి యోగ్యులం కాము దానికి యోగ్యులుగా చేసేటువంటిది. దేనికి యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేసేటువంటిదే దేవుని కృప. జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క రీతిగా ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాం. ఎస్, చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పేసాడు పౌలు గారు ఇక్కడ రోమా సంఘంతో. ఏమంటాడంటే, మనం ఒక్క శరీరంలో అవయవాలమే. కన్ను ఒక అవయవం, ముక్కు ఒక అవయవం, చెయ్యి ఒకటి, కాలు ఒకటి, శరీరం ఎన్ని ఉన్నాయా? ఒకే శరీరంలో ఉన్నాము, ఒకే మనిషికి ఉన్నాము, అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నాం. కానీ ఒక్క శరీరంలో ఉన్న అవయవాలైనా కానీ ఒక్క పని చేయట్లేదు అంటాడు. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ముక్కు ఏం చేస్తుంది? వాసన. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. కానీ ఎన్ని అవయవాలే? ఒక్క శరీరానికి అమర్చబడినటువంటి అవయవాలన్నీ కానీ వేరు వేరు పనులు చేస్తూ ఉన్నాయి, ఒకే పని చేయట్లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం మనం. కాబట్టి అందరి జీవితాల్లో అద్భుతాలు ఒకేలా జరగవు, అందరి జీవితాల్లో కార్యాలు ఒకేలా జరగవు, అందరి సేవకులు ఒకేలా చెప్పరు. ఒకరు విశ్వాసం గురించి బాగా బోధిస్తారు, ఒకరు యేసు రక్తం గురించి బోధిస్తూ ఉంటుంటారు, ఒకరు భాషల గురించి బాగా బోధిస్తారు, ఒకరు స్వస్థల గురించి బాగా బోధిస్తారు, ఒకరు వాక్యపు లోతుల్లోకి నడిపిస్తూ ఉంటుంటారు. చూసారా, ఒకరు ఉపాసనల గురించి బాగా బోధిస్తుంటుంటారు, ఒకరు యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు అని బోధిస్తారు, ఒకరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని ఇట్లాగా రకరకాలుగా బోధలు ఉంటుంటాయి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో సత్యాన్ని తెలుసుకోలేనంతసేపు నువ్వు బందీగా ఉంటావు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము. థ్యాంక్ యూ జీసస్. ఎవరా సత్యం? యేసయ్యే. ఎంత బాగున్నదండి మాట. అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా ఉన్నాం. ఒక్క శరీరంలోనే ఉన్నాం. చూసారా, ఒక్క శరీరంలోనే ఉన్నాం. యేసుక్రీస్తు అనే శరీరం ఆ సంఘంలోనే ఉన్నాం. కానీ నా తలాంతు మీకుండదు, మీ తలాంతు నాకుండదు, మీ జ్ఞానం నాకుండదు, మా జ్ఞానం మీకుండదు. కానీ ఒకరికొకరు ఏం చేస్తూ ఉన్నామండి? ఉపయోగపడుతూ. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? కన్ను చూసింది. ఏం చూసింది? ఎదుటి నుంచి ఎదురు లారీ వచ్చేస్తుంది నేను కుదరా. కానీ అప్పుడు ఏం చేస్తుంది? కన్ను ఏం చేయలేదు, చూసింది అంతే. అప్పుడు నీకు చెప్తుంది అనమాట, కాళ్ళకి చెప్తుంది అనమాట. కాళ్ళు ఏం చేస్తాయి? ఆ ప్రమాదం నుంచి నేను తప్పించడానికి పరుగులు తీస్తాయి. కన్ను చూడటం మాత్రమే చూసింది, పరుగులు తీయలేదు. కన్ను కాపాడబడలేదు, కన్ను కాపాడుకోలేదు. కానీ కాళ్ళు ఏం చేస్తాయంటే ఈ శరీరం మొత్తాన్ని కాపాడటానికి, బాడీని మొత్తం కాపాడడానికి పరుగులు తీస్తుంది. చూసారా, ఎంత కోఆర్డినేషన్ ఉంటుందో శరీరంలో ఉన్న అవయవాలన్నిటికి. ఎక్కడో వింటుంది చెవి, ఏదో జరుగుతుందని చెప్పేసి వెంటనే నిద్రపోతున్న కళ్ళు తెరుచుకుంటాయన్నమాట. విన్నది చెవే, కళ్ళు తెరుచుకుంటాం. చూస్తుంది కన్ను, కాలు పరుగులు తీస్తుంది. ఇలాగ ఒక్కొక్కటి కోఆర్డినేట్ చేసుకుంటూ అంతా కలిపి ఈ యొక్క శరీరం అంతటికి, ఈ యొక్క మనిషి అంతటికి మేలు చేయటానికే. అలాగే ఈ రోజున మనమంతా కూడా దేవుని రాజ్యం విస్తరణకు పాటలు పడండి. దేవుని రాజ్యం విస్తరించడానికి మీరు సహాయపడండి, కూర్చోటానికి కాదు.
నా జీవితంలో చాలా సమస్యల్లో ఉన్నాను, చాలా అప్పుల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ మాటలు ఎప్పుడైతే మానేస్తారో మీ జీవితం తలకిందులవుతుంది. అర్థమవుతుందా? విశ్వాసంలో కలిగినటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడు? విశ్వాస పరిమాణం చెప్పిన మాటలు ఎలాగుంటే తెలుసా? ఈ రోజున నా పరిస్థితి ఇలా ఉంది, కానీ నా యేసయ్య నా కొరకు ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యేసోబు ఆశీర్వదించబడుతున్నాడంట, కానీ జైల్లో ఉన్నాడు. యేసోబు ఆశీర్వదించబడుతున్నాడంటే యేసోబుకు దేవుడు తోడైనాడంట, కానీ గుంటలో పడుతున్నాడు. యేసోబు ఆశీర్వదించబడుతున్నాడంటే కానీ ఇబ్బందిలో ఉన్నాడు. అదేంటి? దేవుడు ఆశ్రయించిన వాడు బానిసత్వం ఎందుకుంటాడు? దేవుడు ఆశ్రయించిన వాడు జైల్లో ఎందుకుంటాడు? ఇదే మరి. ఆశీర్వదించబడతామంటే ఐశ్వర్యము, సంపదల, కార్లు, మేడలు ఇవే అనుకుంటారు చాలామంది. డబ్బు అనుకుంటారు. మోషే యోసేపు దగ్గర ఏమీ లేదు, బానిస, కానీ ఆశ్రయించబడ్డాడంట. దేవుడు ఆశ్రయించాడంట. ఎలాగ ఆశ్రయించాడు? యోసేపు దగ్గర ఏమీ లేకపోయినా కానీ పోతీఫర్ ఇంట్లో యోసేపు చెప్పిన మాటే నెరవేరుతుంది. యోసేపు మాట ఏదంటే అదే. డబ్బు లేదు, బానిస, కానీ ఆ ఇంటి అంతటికి అధికారి అయిపోయాడు అనమాట యోసేపు. చూసారా? ఆశీర్వాదం అంటే నీ యొక్క మాటకి విలువ రావటం. నువ్వు కాళ్ళు నడకని వెళ్తున్నా సరే, నీ చేతిలో చిల్లి గవ్వలేకపోయినా సరే, నీ మాటకి విలువ రావటం ఆశీర్వాదం అంటేని. అలాగే నీకు గౌరవం రావటం ఆశీర్వాదం అంటేని. ఇది తెలియదు చాలామందికి. ఆశీర్వాదం అంటే ఏంటంటే మంచిగా కారు కావాలి, ఇల్లు కావాలి, పొలం కావాలి, అభివృద్ధి కావాలి, అనేక మంది గౌరవించాలి, అదే ఆశీర్వాదం అనుకుంటారు. ఈ రకమైన ఆశీర్వాదానికి ఎవరు ఇష్టపడరు. కానీ యేసేపు ఆశ్రయించబడినటువంటిది మెటీరియల్ బ్లెస్సింగ్ అక్కడ ఉంది, లేదని అంటలేదు. కానీ దేవుడు దేవుడు యేసేపుకు తోడే ఉన్నాడంటండి. పోతీఫర్ ఇంట్లో ఇంటి అంతటికి కూడా అధికారిగా నియమించేసుకున్నాడు ఆయన. ఏది చెప్తుంది. కానీ బానిసత్వం పోలేదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఆశీర్వాదం అంటే నువ్వు అనుకుంటావు, ఎందుకండి మా మాట ఎవరు వింటారు, మాకు సరైన సైకిల్ లేదు. ఈరోజు నాకు బైకే ఉంది, కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కారులో వస్తూ ఉంటుంటారు. అది ఆశీర్వాదం అంటేనే. నీ స్థితిని బట్టి కాదు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు నీ మాటకి విలువ వస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకి విలువ వస్తుంది, నువ్వు చెప్పే ప్రతి దానికి విలువ ఉంటుంది. అది ఆశీర్వాదం అంటేనే, అది దేవుడు నీకు తోడే ఉండడం అంటేనే. అంతేగాని నువ్వు కార్లు ఉన్నాయనో, నువ్వు గొప్పవాడువనో, నీ దగ్గర ఏదో ఉందని చెప్పి వచ్చేటువంటిది అది కాదు ఆశీర్వాదం. నువ్వు ఉన్న స్థితిలోనే నిన్నుగా గౌరవించాలి. నువ్వున్న స్థితి ఎటువంటిదైనా సరే, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే, నీ మాటకి విలువ రావాలి, నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా భావించాలి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది, నన్ను కలవడానికి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకుని వస్తారు. అయ్యగారు చెప్పండి, చూసారా ఆశీర్వాదం అంటే? చూసారా? మాకు ఉంటాకి మేమున్న పొజిషన్ చూస్తే ఏమీ లేదు, కానీ అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి, చూసారా ఆశీర్వాదం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా ఇప్పుడు? నువ్వు గుడిసెలో ఉన్నావేమో, నువ్వు నిరుద్యోగ సమస్యలో ఉన్నావేమో, నీ జీవితం అంతా అధ్వానంలో ఉన్నదేమో, నువ్వే స్థితిలో ఉన్నా సరే నీ మాటకి విలువ ఉండాలా. హల్లెలూయా. నీ మాట ఒక శాసనంగా ఉండాలా. నువ్వు దేవునికి నీకున్న సంబంధం మారకూడదు. యేసేపు బానిసగా జైల్లో ఉన్నాడు, కానీ ఎదుటివాడి జీవితంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అది ఆశీర్వాదం అంటేనే, అది అద్భుతం అంటేనే, అది నీ జీవితంలో గొప్ప కార్యం అంటేనే. హల్లెలూయా. అటువంటి వారికి ఆశీర్వాదాలు వెంటపడతాయి, పట్టించుకోరు. యేసేపు చూడండి, ఎంత స్థితికి వెళ్ళినా కానీ ఈ లెవెల్ ఆఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. గోతులో ఉన్నా, నూతిలో ఉన్నా, జైల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, పరిపాలనలో ఉన్నా, హై లెవెల్లో ఉన్నా, లో లెవెల్లో ఉన్నా, మిడిల్ లెవెల్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా, దేవునికి తనకు ఉన్న సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసుడు, దేవుడి చేత ఆశీర్వించబడినటువంటి ఫలిస్తూ ఉన్నాడు. మన దృష్టిలో ఫలింపంటే కనిపించాలి, చేతికి ఉంగరాలు ఉండాలి, బంగారం ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి డ్రెస్, మంచి ఇవన్నీ ఉంటేనే ఆశ్చర్యించబడ్డారండి. చాలామంది అంటారు నాతోటి, ఇప్పుడు మనం దేవుని గురించి చెప్పాలంటే మనం దీవించబడాలి కదండి, మన జీవితంలో ఒక బ్లెస్సింగ్ ఉండాలి కదండి. ఎస్ కరెక్టే, కానీ ఏ బ్లెస్సింగ్? చూపించే బ్లెస్సింగ్ కాదు. వస్తుంది చూపించే బ్లెస్సింగ్, నువ్వు అనుకున్నప్పుడు రాకపోవచ్చు అది, కానీ నువ్వు దేవుని కనెక్టే రోషంగా జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. నేనంటాను, ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ పొందుకోవడం కంటే ఆధ్యాత్మిక బ్లెస్సింగే చాలా ఈజీ, అంతే కదా.
యోసేపు ముందుగా ఎలాగ దీవించబడ్డాడు? ఆయన ఫైనాన్షియల్గా దీవించబడలేదు. ముందంతా బానిసత్వం, బంధకాలు, కానీ దేవుని మాటను మాత్రం గ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి పిలికి లోబడిగేటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి ఎప్పుడు దూషించలేదు, దేవుని ఎప్పుడు అడగలేదు, దేవుని ఎప్పుడు ప్రశ్నించలేదు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో హెచ్చించబడుతూ వస్తున్నాడు. బానిసగా వెళ్ళిన హెచ్చించబడుతూ ఉన్నాడు, బంధకాల్లో ఉన్న హెచ్చించబడుతున్నాడు. ఆశీర్వాదం అది. కాబట్టి ఈరోజున ఉద్యోగం వస్తే ఆశ్రయించబడ్డాను అనుకుంటేమో, నువ్వు ఉద్యోగం లేకపోయినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటుంది. ఆశీర్వాదం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు వేలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి, రోషం కలిగిన వ్యక్తిగా ఉండాలి, పౌరుషం కలిగిన వ్యక్తిగా ఉండాలి, బలమైన వ్యక్తిగా ఉండాలి, స్థిరమైన వ్యక్తిగా ఉండాలి, విశ్వాసంలో వర్ధిల్లేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి చాలామంది ఏమంటారంటే, పెళ్ళైందండి, చాలా సంవత్సరాలు పిల్లలు లేరండి, ఉద్యోగం రాలేదండి, మా ఆయన మారలేదండి. ఎస్, ఇవన్నీ మానేసేసి నువ్వు ఆత్మలోకంలో వర్ధిల్లటాన్ని నువ్వు ఆలోచించు. ఆత్మలోకంలో నీ స్థితిని పెంచుకోవడానికి ఆలోచించండి. హల్లెలూయా. ఈ యొక్క మార్కు రోమాపత్రిక 12:5 వరకు మీరు ధ్యానించండి ప్రియులారా. మరలా అనేక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు. దీవించబడ్డారా? ఆశ్రయించబడ్డారా? జీవితంలో సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారా? అలవాట్లు పొరపాటు అన్నట్టుగానే ఇది అలవాటు ప్రకారంగా మీరు చేసుకుని వెళ్ళిపోతున్నారా? ప్రార్థన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ. అలవాటుగా అన్నం తింటే అది ఉపయోగపడదు ప్రియులారా. ఇది అలవాటుగా తినాలి కాబట్టి తింటామా? లేదు, దాంట్లో టేస్ట్ ఉండాలి, నచ్చిందై ఉండాలి, మంచిగా తింటాం అప్పుడే. లేనట్లయితే పట్టించుకోమ్మా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వెంటనే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళరా, విశ్వాస పరిమాణం ఎంత ఉంది మీ పరిమాణం? ఒకసారి చెక్ చేసుకుందాం. రోషంగా దేవుని కొరకు ప్రతిరోజు 3:30 ప్రేయర్ మిస్ కావద్దు. ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఖచ్చితంగా పాలు పంచుకుంటే మైటీ మెరకల్స్, ఇన్స్టెంట్ మెరకల్స్ మీరు చూడగలుగుతారు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు వారు అందరిని బలపరచును గాక. ఆమేన్.